అత్యాశకి పోయారు అనేటువంటి ఒక కామెంట్ కూడా చేశారు. ప్రజలు అత్యాశకు పోవటం వల్లే ఇవాళ మీరు అనుభవిస్తున్నారు అనేటువంటిది ఎట్లా అర్థం చేసుకోవాలనేది. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, మనందరం కూడా ఇవ్వడాల్సిన విషయం ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నడిపి ఎన్నికల ముందు పోయేటప్పుడు ప్రజలను నమ్మించడం జరుగుతుంది. ఎలక్షన్ అప్పుడు ఎవరైనా నమ్మిస్తారు, ఆ తర్వాత చేయాల్సిన కాడికి చేస్తారన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అమెరికాలో ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం మామూలే, ఆ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కూడా సాధ్యాసాధ్యాలను బట్టే ఉంటుంది తప్ప అన్ని ఇచ్చినాయని గ్యారంటీగా చేయాలని ఏం లేదు. ఇది రికార్డు ఉన్నది, నేను చెప్పడం కాదు, టీవీ5లో. తర్వాత ఇది సహజమే అని చెప్పి బాగా మాట్లాడు. స్వయంగా ముఖ్యమంత్రి మేము కావాలని ఓట్ల కొరకు మోసం చేసినామని చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకమైంది. మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, బడ్జెట్ అదే ఏఐసిసి ప్రెసిడెంట్ బడ్జెట్ లోపలనే మీరు హామీలు ఇవ్వాలని చెప్పి మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అన్నాడు. అంతకుముందు మీరు ఎన్నికలప్పుడు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఇక్కడ అవి అమలు చేయని పక్షంలో మళ్ళీ బడ్జెట్ లోపల అన్నారు, అక్కడ ఎట్లా ఓడిపోయింది. కాబట్టి ఇవాళ నేను ఏమంటానంటే, మీరు ఎంతవరకు రాష్ట్ర బడ్జెట్ కానీ, మొన్న ఒక మంత్రి ఏమంటాడు, మాకు అప్పులైనవి ముందు ఆదాయం మాకు ఎంత వస్తుందో తెలియలేదండి. ఎట్లా ఆదాయం తెలియదండి? ఆదాయం మీద గత ప్రభుత్వం చేసే వాటి మీద అన్నిటి మీద మీరు విమర్శించిన వాళ్ళు, అన్నిటి మీద అవగాహనతో మాట్లాడిన వాళ్ళు, మీరు ఇవాళ 6 గ్యారంటీస్ కావచ్చు ఇతరత్ర అమలు చేయలేదు. పోనీ అమలు చేయలేదు, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ మీరు కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేసినారు, దానికి ఇంత తప్పు దీనికి ఇంత తప్పు అవన్నీ చేసినారు, ఓకే. మరి చేసిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కాక వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి? ఢిల్లీలో వాళ్ళ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకునేందుకు హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రాకు అసలు హైకోర్టు తప్పుపట్టింది. హైడ్రాకు చట్టబద్ధత లేకుండానే పేదల ఇండ్లు కూల్చేస్తాయి, పెద్దల దగ్గర వసూలు చేస్తారు, ఢిల్లీకి పంపుతుంది. ఇవాళ హైడ్రా మూసేస్తారు. మళ్ళీ ఇప్పుడు హైడ్రా మీద ఏం మాట్లాడతారు? హైడ్రా రావడం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఎన్ని చెరువులు కుంటలు కాపాడు? అసలు మీకు ఏమైనా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ మీద కానీ చెరువులు కుంటలు అసలు మాస్టర్ ప్లాన్లనే లేవు, వాటికి FTAలే పెట్టలేదు, అన్ని అబద్ధాలు ఆడిండ్రు, ప్రజలను మోసం చేసిండ్రు, వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు గప్చిపోయింది, పెద్దల దగ్గర వసూలైంది. ఆ తర్వాత మూసి అన్నారు, మూసి ప్రక్షాళన 1,50,000 కోట్లు అన్నారు, మేము అంత అనలేదు అన్నారు. మళ్ళీ తర్వాత ఇంకోటి మాట్లాడిండ్రు. ఇవాళ అరే పేదలకు కూడా కొడితే కనీసం కాంపెన్సేషన్ ఇవ్వండి బాబు, మీరు మూసి మంచిగా చేసుకోండి అని చెప్పినాం. కానీ ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసిండ్రు, అది పక్కకు పోయింది. అంటే మీరు ఏమైనా కూడా హైదరాబాద్లో ఉన్న చుట్టు భూములు చుట్టూన్న ఏది ఇప్పుడు ఈ మందల కంపెనీల భూములు అన్ని 14,000 ఎకరాలు 15,000 ఎకరాలు మేము అన్ని కూడా వాపస్ తీసుకుంటాం వచ్చినాక అన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్నారా? మళ్ళీ అన్ని రెగ్యులరైజ్ చేసేసిండ్రు. అంటే నేను ఏమంటున్నా అంటే, ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ మీద మీరు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడిండ్రు, ఏవైతే అమలు చేస్తానో అవన్నిటి కూడా నీళ్ళ కథ దారవేసింది. మళ్ళీ మీరు టీఆర్ఎస్ మీకు ఏం తేడా లేదు, మళ్ళీ యథాస్థితికే వచ్చింది. ఇవాళ ఏమనంటే డబ్బులు లేవంటాను. డబ్బులు లేవనేది ముందు తెలియదా? అంటే ఒక్క నిమిషం నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే హామీల విషయానికి వస్తే ఎవరు మినహాయింపు? వాళ్ళిద్దరేనా? బీజేపీ కూడా మినహాయింపు కాదా? ఒక్క నిమిషం ఎందుకంటున్నా అంటే, మీరేమనుకో పొలిటికల్గా మీరు మాట్లాడుకోవచ్చు. ఆది శ్రీనివాస్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, నేను అందరిని అడుగుతా, బండికి బండి ఇస్తాం, వరదలో కొట్టుకుపోయి ఇట్లాంటివి కూడా చాలా ఇచ్చాం. అదే ఆనాడు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అవన్నీ అందరం తప్పుపడుతున్నా. ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తున్నా. నేనేమన్నా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇట్లా చెప్పచ్చా చెప్పకూడదా మీరు ప్రశ్నించారు. ఆ ప్రశ్న అందరికీ వర్తిస్తుంది అంటున్నా. అది బీజేపీకా, బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా, అందరూ అంటున్నాం. అందరూ ఇవాళ ఒకప్పుడు బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం, కానీ ఇవాళ ఢిల్లీలో చూస్తున్నాం, ఇంకో చోట చూస్తున్నాం. ఉచితాలకు వ్యతిరేకం నుంచి ఉచితాలు ఇక్కడ ఇవ్వడానికి సిద్ధమైంది అని అంటున్నా. అంతవరకే గుర్తు చేస్తున్నా. మీరు చెప్పిన దాంట్లో నేను మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇది ఇప్పుడు తెలంగాణ మీద మనం మాట్లాడతాం కాదు అన్ని చోట్ల జరుగుతుంది ఫినానిమా. ఇవాళ ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి మీ చర్చ లేదు. అధికారం కోల్పోయిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీద చర్చ. నేనేమంటాను, మీరు చెప్పింది అంతే. ఇది ఇతర రాష్ట్రాల గురించి వద్దంటే కూడా నేనేమన్నా, ఇతర రాష్ట్రాల గురించి వద్దంటే కూడా నేనేమన్నంటున్నా. ఇక్కడేమో అధికారం కోల్పోయిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళ గురించే చర్చ కాబట్టి, మీరు ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి ఓకే, గో హెడ్. ఇప్పుడు ప్రశ్నకు మీరు చెప్పిన ప్రశ్న నేను జవాబు ఇవ్వనిది. ఇక్కడ మీరే మళ్ళీ జవాబు కూడా మీరే చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే మేము ఇవ్వచ్చు హామీలు, టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వచ్చు, గెలిచిన వాళ్ళు జవాబుదారండి. ఒకవేళ మేమే గెలిస్తే మేము చెప్పినా మాకు కూడా అదే ఉంటుంది. కానీ ఇప్పుడు మేము రానప్పుడు మమ్మల్ని ప్రశ్నించే మీకు జూలకంటి గారికి అడ్వాంటేజ్ ఉంది, మీ ఇద్దరికి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మీరు ఢిల్లీ ఉదాహరణ చెప్తున్నారు. మీరు ఢిల్లీ అన్నారు, వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నారు శ్రీనివాస్ గారు.
ఢిల్లీలో కేంద్రంలో ఏమన్నారంటే, అధికారులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కేంద్రం నుంచి ఏం తీసుకొస్తున్నారు తెలంగాణ అభివృద్ధి కొరకు చూడకండానా అనేది కూడా పార్లమెంట్ ఎన్నికలలో మేము పార్లమెంట్ ఎన్నికలలో నేషనల్ మేనిఫెస్టో ఉన్నది కాబట్టి రాష్ట్ర మేనిఫెస్టో లేదు. రాష్ట్ర మేనిఫెస్టో మేము కూడా పెట్టాము ఇది అసెంబ్లీ అప్పుడు. ఇవాళ అసెంబ్లీ మా మేనిఫెస్టో నమ్మలేదు, వాళ్ళ మేనిఫెస్టో నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిండ్రు. మా ప్రజలు స్వాగతించారు. దానికి జవాబుదారు వాళ్ళు అవుతారు. డెఫినెట్ ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మళ్ళీ ఆ పొజిషన్ నిలబడి మాట్లాడుతూనే ఉంటుంది. మేమైనా టీఆర్ఎస్ మాట్లాడుతుంటాం, అందులో రెండో అభిప్రాయం లేదు. కానీ ఇవాళ మీరు జవాబుదారీగా ఉండి తప్పించుకొని మీరు ఇవ్వలేదా అంటే మేము ఇచ్చిన మేము వేరే రాష్ట్రంలో ఇస్తే వేరే రాష్ట్రం వరకు పరిమితం, అది దేశం మొత్తానికి ఇస్తే దేశానికి పరిమితం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద మనం మాట్లాడుతున్నాం మీరు ఇచ్చిన హామీల మీద. ఇవాళ మీరు ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద, కేసీఆర్ గారు మాట్లాడిందంతా మొన్నటికే అన్ని తుప్పాలైపోయినాయి ఓడిపోగానే అని మేము కూడా ఏమి అంటలేము. కానీ ఇవాళ కేసీఆర్ గారు చేసిన అన్ని, గతంలో చేసిన అన్ని ఏదైతే ఉన్నాయో అప్రజాస్వామికంగా టెంట్లు ఎత్తేసి ఇందిరా పార్క్ అవన్నీ ఇంతకుముందు రంగారెడ్డి గారు చెప్పారు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. రంగారెడ్డి గారు మాట్లాడింది అనేది నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ ఎట్లయితే టీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకంగా మళ్ళీ వాళ్ళ పొరపాట్లు వీళ్ళ పొరపాట్లు అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రత్యామ్నాయం వైపు కూడా ఆలోచిస్తారు. అవే మేము తీసుకుపోతున్నాం ముందుకు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో